శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో మనకి 2 గ్రహణాలు అయితే రాబోతున్నాయండి. సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణము. అవి ఎప్పుడెప్పుడు ఏ రోజుల్లో ఏర్పడనున్నాయి, గ్రహణ పట్టు విడుపు సమయాలు ఏమిటి, ఈ గ్రహణాలు మన భారతదేశంలో కనిపిస్తాయా లేదా, అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాల్ని పాటించాలా లేదా, అలాగే ఏ ప్రాంతాల్లో ఈ గ్రహణాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ఖగోళ శాస్త్ర ప్రకారం మనకి ప్రతి సంవత్సరం కూడా 2 సూర్యగ్రహణాలు అలాగే 2 చంద్రగ్రహణాలు అయితే వస్తాయండి. సూర్యగ్రహణాలు అమావాస్య రోజున, చంద్రగ్రహణాలు అయితే పౌర్ణమి రోజునైతే వస్తాయి. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో మనకి ఇప్పుడు ఆగస్టు నెలలో 2వ సూర్యగ్రహణం మరియు 2వ చంద్రగ్రహణం అయితే రాబోతున్నాయండి. అవి ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో రాబోతున్నాయి, గ్రహణ పట్టు విడుపు సమయాలు ఏమిటి, ఏ ప్రాంతాల్లో ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది, ఇలాంటి మరిన్ని విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాము. భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల భూమిపై కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గాని పాక్షికంగా గాని కనిపించకుండా పోతాడు. దీనినే సూర్యగ్రహణము అని అంటారు. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో రాబోతున్న 2వ సూర్యగ్రహణము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య రోజునైతే ఏర్పడబోతుందండి. అంటే ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజున ఈ 2వ సూర్యగ్రహణం అయితే రాబోతుంది. అయితే ఈ గ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణంగా పిలుస్తున్నారండి. ఈ గ్రహణం యొక్క పట్టువిడుపు సమయాలు కనుక చూసుకున్నట్లయితే మన భారత కాలమాన ప్రకారము ఆగస్టు 12వ తేదీ బుధవారం రాత్రి 9:04 ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ గురువారం తెల్లవారుజామున 4:25 వరకు అయితే ఈ గ్రహణం అయితే ఉండబోతుంది. అయితే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే ఈ గ్రహణము మనకి రాత్రి సమయంలో సంభవించడం వల్ల ఈ సూర్యగ్రహణం భారతదేశంలో అయితే కనిపించదండి. కాబట్టి భారతదేశంలో నివసించే ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు. సూతకాలం అయితే వర్తించదండి. ఈ 2వ సూర్యగ్రహణం కనిపించే ప్రదేశాలు యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది. గ్రీన్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, కెనడాల్లో ఈ గ్రహణం అయితే సంపూర్ణంగా కనిపిస్తుందండి. అలాగే నార్వే, స్వీడన్, పోలాండ్ మరియు ఇటలీ, లండన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో మాత్రము ఈ గ్రహణం పాక్షికంగా అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఎవరైనా మన భారతీయులు నివసిస్తున్నట్లయితే వారు తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో రాబోతున్నటువంటి 2వ చంద్రగ్రహణం అండి. ఇదే ఈ సంవత్సరం రానటువంటి చివరి గ్రహణము. అయితే ఈ 2వ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆగస్టు 28వ తేదీ శుక్రవారం అనగా శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణ మాసం శుద్ధ పూర్ణిమ రోజునైతే ఈ గ్రహణం అయితే రాబోతుందండి. ఈ గ్రహణాన్ని ఖండగ్రాస చంద్రగ్రహణంగా పిలుస్తున్నారు. అయితే ఈ గ్రహణం యొక్క పట్టువిడుపు సమయాలు మన భారత కాలమాన ప్రకారము ఉదయం 6:55 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఈ గ్రహణం అయితే ఉండబోతుంది. అయితే ఈ గ్రహణం మరి మనకి భారతదేశంలో కనిపిస్తుందా లేదా అంటే మనకి ఈ గ్రహణం భారతదేశంలో అయితే కనిపించదండి. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పూర్ణిమ రోజునే మనము రాఖీ పండుగనైతే జరుపుకుంటాము. కాబట్టి ఈ రోజున మనకి గ్రహణం అయితే కనిపించదు. కాబట్టి ఎటువంటి సూతకాలం అయితే మనకి వర్తించదండి. కాబట్టి మనము హ్యాపీగా రాఖీ పండుగనైతే జరుపుకోవచ్చు. ఈ 2వ చంద్రగ్రహణం కనిపించే ప్రదేశాలు యూరప్, ఆసియా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం మరియు హిందూ మహాసముద్రాల్లో ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఎవరైనా సరే మన భారతీయులు ఉన్నట్లయితే వారు గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. కాబట్టి మనకి 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో రాబోతున్నటువంటి సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం ఈ 2 గ్రహణాలు కూడా మనకి భారతదేశంలో అయితే కనిపించవండి. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.